హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇక ప్రస్తుతం మనకు ఈరోజు 13 అలాగే రేపు 14 ఈ 2 తారీఖుల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పడే అవకాశాలు ఉన్నట్లయితే ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి? ఎన్ని రోజుల పాటు పడతాయి? అండ్ దీంతో పాటుగా ఇది మాక్సిమం మనకు చలి సీజన్ కాబట్టి ఎక్కువగా చలి తీవ్రత అనేది ఏ ప్రాంతాలకు ఉండబోతుంది. సో, పొగమంచు అనేది ఎక్కువగా ఎక్కడెక్కడ కురుస్తుంది. ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను. రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా మనకు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఈ అల్పపీడనాలు ఏర్పడి తుఫాన్లుగా మారే ఛాన్సెస్ ఉన్నట్లయితే ఎక్కడెక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు, రేపు వాతావరణం అనేది ఎలా ఉండబోతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా అందజేస్తాను. వీడియోను తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే మర్చిపోవద్దు. సో, ఇక మనకు రీసెంట్‌గా ఒక 3, 4 రోజుల క్రితము బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీరాలకి ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా బలపడ్డం జరిగిందనమాట. ఈ వాయుగుండం ప్రభావంతో మనకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ జిల్లాల్లో ఒక 2-3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం అనేది నమోదు కావడం జరిగింది. వాతావరణంలో సంపూర్ణ మార్పులనేటువంటివి వచ్చి. ఇక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం అనేది ఏమి కూడా లేదండి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే రీసెంట్‌గా మనకు వర్షాలు కూడా పడాయి. మీకందరికీ కూడా తెలిసిన విషయమే. ఎట్టకేలకి ఈ వాయుగుండం అనేది నిన్నటి రోజున మనకు తీరమైతే దాటేయడం జరిగింది. సో, తీరం దాటేసినప్పటి నుంచి మనకు వర్షాలయ్యేటువంటివి క్లైమేట్‌లో మార్పులొచ్చి తగ్గుముఖం అనేది పట్టడం జరిగింది. ఇలా అయితే ఉందనమాట. ఇక ప్రస్తుతం ఈరోజు, రేపు వాతావరణం ఎలా ఉంటుంది అంటే మెయిన్‌గా వచ్చేసి ఈరోజు, రేపు ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివైతే లేవనమాట అస్సలు. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు అండ్ ఈవెన్ మనకు తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించి దీని ప్రభావంతో ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశాలైతే లేవనమాట. బట్ క్లైమేట్ వచ్చేసి ఎలా ఉండబోతుంది? వాతావరణంలో మార్పులేమన్నా వస్తాయా? అండ్ దీంతో పాటుగా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటుంది? ఈ వివరాల గురించి తెలియచేసుకుందాం. ఈ 2 డేస్ ఈరోజు, రేపు. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు అనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో, రాయలసీమ జిల్లాలకు మాత్రం కొంచెం చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండేటట్లయితే కనిపిస్తుంది. అలాగే దీంతో పాటుగా పొగమంచు కూడా ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు ఓకేనా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు చూసుకున్నట్లయితే చలి తీవ్రత మాక్సిమం కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే పొగమంచు కూడా వీటికైతే అంత ఎఫెక్ట్ అయితే లేదు. ఇక మనకు ఈ తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు పొగమంచు అయితే పొగమంచు కమ్ముకొని దాని తర్వాత చలి తీవ్రత కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఇక రేపు ఎర్లీ మార్నింగ్ అంటే 14 తారీఖున ఉదయాన్నే వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఒక 10, 11, 12 ఆ టైంలో. లేదా ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 5, 6, 7 ఆ టైంలో కూడా చూడొచ్చు మీరు. మనకు మాక్సిమము ఎక్కడా కూడా వర్షాలు ఎటువంటివైతే పడవన్నమాట. రేపు కూడా అది కూడా చెప్తున్నాను మీకు. మాక్సిమం మోస్ట్‌లీ రేపు సన్నీగా అయితే ఉంటుంది. అంటే కొంచెం ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలైతే ఉన్నాయండి. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల కాడ నుంచి మొత్తం ఈ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మొత్తానికి కూడా మోస్ట్‌లీగా కొంచెం ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగానే ఉంటాయన్నమాట. చల్లదనం అనేది అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలకైతే ఉంటుంది. అంతేకాని అన్ని జిల్లాలకైతే ఉండదు. ఓకేనా. మోస్ట్‌లీ మనకు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రేపు మార్నింగ్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అండ్ దీంతో పాటుగా తెలంగాణ స్టేట్‌లో కూడా ఎక్కడ వర్షాలు పడవండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేటువంటివి కొంచెం అత్యధికంగానే నమోదయ్యే అవకాశాలైతే ఉండొచ్చనమాట.
ఇక ఇది మనకు రేపు రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఈ ఉత్తర కోస్తాంధ్ర, ఈ విశాఖపట్నము, కాకినాడ, రాజమహేంద్రవరము, విజయవాడ ఈ ప్రాంతాల్లో కొంచెం పొగమంచుతో కమ్ముకొని చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదనమాట రేపు రాత్రికి సంబంధించి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మాత్రం. ఈవెన్ మనకు తెలంగాణ స్టేట్‌లో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలకు చలి తీవ్రత అయితే ఉంటుంది. ఈ హైదరాబాదు, ఖమ్మము, రామగూడెము, కొత్తగూడెము, కాశీగూడెము కానీ ఈ ప్రాంతాలకు పొగమంచుతో కమ్ముకొని కొంచెం అటు ఇటుగా చలి తీవ్రత అనేది కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలైతే ఉన్నాయండి. ఓకేనా? సో, అంతేకాని మనకు ఈ 2 రోజుల్లో మాక్సిమం ఎక్కడ కూడా వర్షాలు అయ్యేటువంటివి పడవు. ఇక రానున్నటువంటి రోజుల్లో అల్పపీడనాలు ఏర్పడతాయా? ఒకవేళ ఏర్పడినట్లయితే వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆ వివరాలన్నిటి గురించి చూద్దాం. తొలిత వచ్చేసి మనకు ఈ నెలాఖరు వరకు బంగాళాఖాతంలో ఎటువంటి అల్పపీడనాలనేటువంటివి ఏర్పడే అవకాశాలైతే లేవన్నమాట. మనకొచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే చెప్తూ ఉన్నాను. ఓకేనా? ఎక్కడా కూడా అల్పపీడనాలనేటువంటివి ఏర్పడవు. ఒకవేళ వాతావరణంలో మార్పులేమన్నా అటు ఇటు జరిగినా సరే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి అందజేస్తూనే ఉంటాను. వెదర్‌కి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. ఓకేనా? తప్పకుండా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గాయ్స్. రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌నన్నిటిని కూడా చూడండి. ఈవెన్ ఈ వెదర్ రిపోర్ట్ డీటెయిల్సే కాకుండా పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.